जलागवी गगज्जल प्रवाह पावितस्तरे गलेवलम्ब्य लम्बिताम्बुजं कृतं कपालिकां नमट्टमट्टमन्निनादमट्टमर्वयच्चकार चण्डताण्डवं तनोतु न शिव जटाकटाः सम्भ्रमब्धमन्मलिन्तगज्जन्तिरोलवीचि वल्लरी विराजमानमोहनज्जगद्जगद्जगद्जगल्ललाटमट्टव्यापकै किशोरचन्द्रशेखरे रतिक्षरम् ॐ नमः शिवाय। संतति प्रमोदमानमानसे कटाक्षधोरणी निरुद्धदुर्धरापरि क्वचित् दिगम्बरे मनो विनोदमेतु वस्तुनि जलागवी गगज्जल प्रवाह पावितस्तरे गलेवलम्ब्य लम्बिताम्बुजं कृतं कपालिकां नमट्टमट्टमन्निनादमट्टमर्वयच्चकार चण्डताण्डवं तनोतु न शिव जटाकटाः सम्भ्रमब्धमन्मलिन्तगज्जन्तिरोलवीचि वल्लरी विराजमानमोहनज्जगद्जगद्जगल्ललाटमट्टव्यापकै నమస్తే. ప్రజెంట్ మనం తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో నీలకంఠేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం వెలిసినటువంటి దేవస్థానం. దీని చరిత్ర పుటాలు ఏంటి అంటే ఇది ఎలా వెలిసింది, దీని వెనకాల ఎంతో మంది కృషి చేశారు అనేటువంటి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ముగ్గురు స్వాములు ఉంటారు, త్రిమూర్తులు ఉంటారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఒక్కసారి ఒక టెంపుల్కి వచ్చినప్పుడు ఒకటే దేవుణ్ణి మనం దర్శనం చేసుకుంటాం, కానీ ఇందులోకి వచ్చేసరికి మనకు ముగ్గురు దేవుళ్ళు దర్శనం ఇస్తారు. సో దీని ప్రత్యేకత ఏంటంటే ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం వెలిసిందని ఇక్కడ ఉన్నటువంటి పూజారులు చెప్తున్నారు. సో దీని చరిత్ర ఏందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్థితి లయకారులైన బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంతో హరిహాద్వైతాన్ని చాటి చెప్తుంది ఈ యొక్క టెంపుల్. శాతవాహన రాజు రెండవ పులికేసి జైన మతాన్ని స్వీకరించిన అనంతరం ఈ ఆలయాన్ని జైనులయంగా తీర్చిదిద్దినట్లు ప్రతీతి. కాకతీయ రాజులు అనంతరం శివాలయంగా మార్చుతానన్నది స్థల పురాణం. రెండవ పులికేసి నాటి ఈ దేవాలయంలో స్వయంభూ శివలింగం, విష్ణువు నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మ ఉండటం గమనించి నీలకంఠేశ్వరాలయంగా మలిచారు. ఆలయంలో జైన ఆర్య శిల్పకళ మేళవింపు అడుగడుగున మనకు ప్రతిబింబిస్తాయి. అయితే ఇక్కడ శివలింగం నుంచి విష్ణు నాభి నుంచి బ్రహ్మ ఆవిర్భవించిండని ఈ యొక్క స్థల పురాణం చెప్తుంది.
3 ఎకరాల విశాల ఆవరణంలో కంఠేశ్వర్ ప్రాంతంలో ఈ ఆలయం చోటు చేసుకుంది. అంటే ఈ నీలకంఠేశ్వర ఆలయం పేరు మీదనే ఈ యొక్క ఊరును నిర్మించారు. ఉత్తర దిక్కున పవిత్రమైన కోనేరు, ప్రాచీన రథం కలిగిన రథశాల, ఆలయ గర్భం ప్రవేశానికి నాంది. ఎంటర్ అయ్యేటప్పుడే మనకు రైట్ సైడ్లో కనిపిస్తున్నది ఈ ఆలయానికి సంబంధించిన రథం కానీ, లేదంటే ఆలయ గర్భం కానీ, మన లోపల చూసుకుంటే కోనేరు కానీ మరియు గోశాల కూడా ఇవి మనం చూడవచ్చు. అలాగే మహానందీశ్వరుడు ఆలయ శోభను మరింత ఇమిడింపజేస్తాయి. శిఖర స్థాపన చేసిన అపురూప శిల్పి అదృష్టం కావడం ఆలయ విశేషం. ఆ శిల్పి దైవాంశ సంభూతుడని ప్రజల నమ్మకం. ఇక్కడ ఫస్ట్ మన ఎవరైతే ఆలయ నిర్మాణానికి కృషి చేసిండో, అంటే ఆలయ నిర్మాణాన్ని నిర్మించాలని చూసిండో ఆ శిల్పి ఎవరైతే ఉన్నారో అతను అదృష్టం కావడం జరిగింది. అది అపురూపమైన అదొకటని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇంతవరకు ఇలాంటి సంఘటనలు కానీ ఘటనలు కానీ మనం చూసుకోలేదు. ఆలయ చరిత్రానుసారం శిఖర స్థాపన మార్గశుద్ధ సప్తమిని రథసప్తమి పర్వదినంగా జరుగుతుంది. శిఖర స్థాపన నాడు శిల్పి సర్ది తెచ్చిన తల్లితో శిఖర స్థాపన చేస్తున్నాను, వెనుదిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళమని విచిత్రమైన సూచన చేశాడంట. కుమారుని సూచన మేరకు మదనపడి పుత్ర వాత్సల్యాన్ని అధిగమించలేక వెనుదిరిగి ఆలయ శిఖరం వైపు చూసిందంట. కుమారుడు అదృష్టం కావడం, తల్లి సమాధి కావడం ఏకకాలంలోనే జరిగిపోయాయి. మనం ఇక్కడ ఒకటి అంటే గమనించుకుంటే ఎక్కడైనా కూడా ఒక ఆలయానికి ఒక చరిత్ర పుటం ఉంటుంది. ఆ చరిత్రను తెలుసుకుంటే ఆ ఆలయం యొక్క మనకు అంతర్గతం అర్థమవుతుంది. ప్రతి ఒక్క ఆలయానికి ఇలాంటి చరిత్ర పుటాలు చాలానే ఉంటాయి. అవి తెలుసుకుంటే ఎప్పుడైనా మనం అక్కడ ఉండేటువంటి మహా కార్యాన్ని కానీ లేకుంటే ఆ యొక్క మహిమను కానీ మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం ఆలయానికి సంబంధించి ఎవరైతే శిల్పి ఉన్నారో అతడు తన తల్లికి చెప్పాడు, నేను చేస్తున్నటువంటి కార్యం గురించి నువ్వు ఆలోచించకుండా తిరిగి అలాగే వెళ్ళిపోమని చెప్పాడు. అదే క్రమంలో కొడుకు చెప్పిన ఆ మాటలు పట్టించుకోకుండా వెనుదిరిగి చూసేసరికి ఆ తల్లి సమాధి కావడం కానీ, లేదు అంటే ఆ కుమారుడు అదృష్టం కావడం జరిగింది. సో మనం దీన్ని బట్టే మనకు అర్థమవుతా ఉంది ఇక్కడ ఎంత గొప్ప ఇలాంటి ప్రదేశంలోనే ఈ నీలకంఠేశ్వరుడు వెలిసి ఉండడం చాలా మనం చూస్తున్నాము. అయితే ఆలయ ప్రాంగంలో స్వయంభూ శివలింగంతో పాటు వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పార్వతీదేవి మందిరం, దక్షిణాభిముఖంగా దశాంజనేయ స్వామి, సంతాన నాగేంద్రులు, అలాగే శివధ్యాన మందిరములు భక్తకోటిని భక్తి ప్రపత్తులతో ముంచెత్తుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో కాలరాగి, మర్రి, వేప, జువ్వి రకాలతో కూడినటువంటి పంచవటి వృక్షం సంతాన కల్ప వృక్షంగా బాసిల్లుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పిల్లలు లేని వారికి కూడా మనం ముడుపులు కట్టుకుంటే పిల్లలు పుట్టే అవకాశం ఉంది. ఇంకోటి మనం ఏదైనా కోరికలు కోరుకుంటే ఆ ముడుపులతో మనం ఏదైనా కోరిక కోరుకుంటే నిజంగా తీరుతుందని భక్తుల విశ్వాసం. దీన్ని మామూలుగా మార్గశుద్ధ సప్తమి రథసప్తమి రోజు ఈ ఆలయం ఏదైతే ఉందో నీలకంఠేశ్వర స్వామి ఆలయం చాలా భక్తులతో కిటకిటలాడుతుంది. అంటే ఆ ప్రాంతంలో ఎందుకు అంటే రథసప్తమి నాడే ఈ ఆలయ గోపురం నిర్మించాల్సి వచ్చింది. సో దాని ప్రకారంగా మనం ఇంకా లోపల ఇంకేమేమి ఉన్నాయి అంటే కోనేరు కానీ, లేదు అంటే గోశాలకు సంబంధించినటువంటి అవి, లేదంటే ఇంకేమన్నా మనకు తెలియనటువంటి ప్రదేశాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం.